కవిత కొత్త పార్టీ టైటిల్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత తన మద్దతుదారులతో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. గతంలో కేసీఆర్ నిర్వహించిన పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ ఏర్పాటు వ్యూహాత్మకంగా నిర్ణయించారు. కాగా ఈ పార్టీ పేరు ఖరారు పైన ఈసీకి బీఆర్ఎస్ తో సహా ఇతరుల నుంచి అభ్యంతరాలు రావడంతో స్క్రూటినీ మొదలైంది. కవిత ప్రారంభించిన కొత్త పార్టీ కేంద్రంగా కీలక నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. కవిత తన పార్టీ పేరుగా టీఆర్ఎస్ ప్రకటించారు. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా టీఆర్ఎస్ అనే పేరుతో తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్కు చెందిన దయానంద్ మహదేవ్ మామ్డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి ఈ దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది. ఇక కవిత పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు ముడిపడి ఉందని, ఇప్పటి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది. అదేవిధంగా కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈ అభ్యంతరాలపైన కవితా టీం ఏకంగా సమాధానం ఇస్తుంది. ఈసీ తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠంగా మారింది. మరి ఈ వీడియోపై మీ అమూల్యమైన ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.